హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలు, ఆ రాద్ధాంతం అంతా మనందరికీ తెలుసు. దాని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. అయితే రీసెంట్ గా సిట్ ఒక నలుగురిని అరెస్ట్ చేసింది. ఏఆర్ డైరీకి సంబంధించిన ఒక ఇద్దరిని, వేరే డైరీకి సంబంధించినటువంటి ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసిందంటే సో కాల్డ్ ఎల్లో మీడియా చెప్తున్న పత్తి పంచాంగం ఏంటంటే, వాళ్ళు డైరీలో తయారు చేస్తున్న నెయ్యిని కల్తీ చేశారు. ఒక డైరీ తీసుకున్న లైసెన్స్తో ఇంకో డైరీ సప్లై చేసింది. దానికి వీళ్ళు లేబుల్ వేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని పంపించారనే ఒక అభియోగం పైన వాళ్ళని అరెస్ట్ చేశారు. దానికి ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం ఏంటి, అదిగో చూడండి నెయ్యిలో కల్తీ జరిగింది, అది తీసుకెళ్లి లడ్డులో కలిపారు, అందుకే ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. అరే చదువుకున్నారా మీరు? మీరు మీడియాలో ఎందుకురా చిలక జోస్యాలు చెప్పుకోండి వెళ్ళి. రే ఎల్లో మీడియా అందరూ వెళ్ళి చిలక జోస్యాలు చెప్పుకోండిరా, లేదంటే హౌసులు నడుపుకోండి, బి హౌసులు. చేతగాని యాదవల్లారా అక్కడ వచ్చిన న్యూస్ వచ్చినట్టు చెప్పడం రాని మీరెందుకురా మీడియాలో? సంకెత్తగానే ఉప్పుగా ఉందని నాకేయటం కాదురా. ఆ సంకెత్తినప్పుడు నాకినప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు. అది చూశారనుకో, ఈ సంఖ నాకేవాడు అంటారు. అలాగే ఉంది ఇప్పుడు ఎల్లో మీడియా పరిస్థితి. మీ సంఖ నాకే పంచాయతీలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి అనేసి ఫార్మర్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఫార్మర్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ గా పనిచేశారు. ఆయన ఒక ట్వీట్ చేశారు నిన్న. ఆ ట్వీట్ చూడండి. ఆయన ఏమి అల్లాటప్ప మనిషి కాదు. ఆయన ఒక స్టాటిస్టిషియన్, అట్ ద సేమ్ టైమ్ మ్యాథమెటిక్స్ చదివినటువంటి మ్యాథమెటిక్స్ లెక్చర్ గా ఉన్నారు ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో కొంతకాలం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తను అనుభవాన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి ఎక్కడ తప్పు జరిగినా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి గారు. అతను చేసినటువంటి ఒక ట్వీట్ మీకు చదివి వినిపిస్తా చూడండి. నో ఆన్సర్ ఎట్ ఫ్రమ్ సిబిఎన్ ఫ్రమ్ దిస్ బ్లఫ్. ఎటువంటి సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారిది ఇటువంటి బ్లఫ్ చేసినందుకు. బ్లఫ్ అంటే మోసం, బ్లఫ్ అంటే చీటర్స్, బ్లఫ్ మాస్టర్స్ అంటారు. అంటే జోదగాళ్ళు బ్లఫ్ చేస్తూ ఉంటారు కదా, అలా చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు. నో ఆన్సర్ ఎట్ సిబిఎన్ ఫర్ హిస్ బ్లఫ్. అసలు ఎంత పెద్ద మాట వాడారు కదా, తప్పలేదు, వాడచ్చు. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే తిరుపతి లడ్డు కాంట్రవర్సీ. ఇది కాంట్రవర్సీ చేసిన వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి పాదపద్మములకు వెంకటేశ్వర స్వామి సరైన రీతిలో సమాధానం చెప్పాలని మనసారా కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు స్లామ్ సీఎం నాయుడు. సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుందంట, నువ్వేదో పిచ్చి పిచ్చి వార్తలు వాగావు కదా, ఇష్టానుసారంగా తిరుపతి లడ్డు పైన నీతి లేని వ్యాఖ్యలు చేసావు కదా, ఎటువంటి కాంక్రీటెడ్ ఎవిడెన్స్ తో దాన్ని చేసావు అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఎటువంటి ప్రూఫ్ ని కనుగొనలేదు. సేస్ నో కంక్లూజివ్ ప్రూఫ్ యట్. ఇప్పటి వరకు ఎటువంటి కరెక్ట్ ప్రూఫ్ ని కనుగొనలేకపోయాము. నువ్వే చెప్పాలి ఇప్పుడు సమాధానం. టెస్ట్ రిపోర్ట్ వాస్ ఆన్ రిపోర్టెడ్ రిజెక్టెడ్ గీ. టెస్ట్ రిపోర్ట్ అనేది రిజెక్టెడ్ గీ మీద ఉంది కానీ వాడిని గీ పైన లేదయ్యా, ఎలా చెప్పగలిగావు ఇంత అబద్ధాలంటూ purview.com తిరుపతి లడ్డు వయా ఎట్ pgurus1 అనే వెబ్సైట్ లింక్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు బ్లఫ్ మాస్టర్. ఆయన చెప్పే అబద్ధాలు ఇప్పటిదాకా సుప్రీంకోర్టే చెప్పింది రా ఆయన, ఇందుట్లో ఎటువంటి ఎవిడెన్స్ కనుక్కోలేకపోయావు, నువ్వెలా చెప్పావు, నువ్వు వాసంతో కనిపెట్టావా, లేదంటే సెల్ ఫోన్ కనిపెట్టినట్టు ఉత్తిత్తి కనిపెడతామేనా అంటూ సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తుంది అంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్ లా అండ్ జస్టిస్ కి సంబంధించిన వ్యక్తి అడుగుతూ ఉన్నారు. దీనిపైన చంద్రబాబు గారు అనుసరిస్తారు చూడాల. చంద్రబాబు గారు చూసినారా ఏమంటున్నారు? అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. మన ప్రభుత్వానికి ఎదురు మాట్లాడతాడా సుబ్రహ్మణ్యన్ స్వామి అంటూ వేసేసుకోండి సార్, వేసేసుకోండి. ఎల్లో మీడియా పాపం ఎందుకు వదిలేస్తారు కానీ కుమ్మేసేయండి. సిగ్గు లేని బ్రతుకులు. మీరు మీడియా ఎదురా బ్రోకర్స్ అని ఎన్ని వీడియోలు చేసినా కూడా ఆ బ్రోకర్స్ అని మానుకోలేకపోతున్నారు కదరా నాయన. ఇది బాస్, లడ్డు అయితే కల్తీ కాల, నెయ్యి కల్తీ చేసి వాళ్ళు ఎక్కడో అమ్మి ఉండొచ్చు. ఒకవేళ ఆ నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినా కూడా టెస్టులు చేసి
చంద్రబాబు నాయుడు గారి టైంలో 18 సార్లు, జగన్మోహన్ రెడ్డి హయాంలో 15 సార్లు పంపించడం జరిగింది రిటర్న్ చేసి. సో అందరు భక్తులు హ్యాపీగా ఉండండి. ఈసారి దేవుని పైన నిందలు వేసి దాన్ని రాజకీయంగా మలుచుకొని మేము మనోభావాలు దెబ్బతీసిన వాడిని మాత్రం బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టే బాధ్యత మీది. అంతేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.